నాయకత్వం, డివి రమణ గారి నాయకత్వం, డివి ప్రసాద్ గారి నాయకత్వం, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, ఉద్యోగోపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగోపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల ఐక్యత, కేంద్ర ప్రభుత్వం వైఖరి, రమణ గారి నాయకత్వం, జవహర్ గారి నాయకత్వం, గారి నాయకత్వం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యోగ ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి మాట మనందరికీ తెలిసినటువంటిది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ జేఏసీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి దానికి మద్దతుగా ఈరోజు సమ్మెకు మద్దతుగా మరి ఏపీ జేఏసీ పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో మద్దతు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ప్రజల్లో భాగస్వాములైనటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కూడా సార్వత్రిక సమ్మెలో పాల్గొనడానికి గల కారణం ఏంటంటే ఈరోజు అప్రజాస్వామికంగా మరి ఉండేటువంటి ప్రయోజనాలు, హక్కులు ఏవైతే ఉన్నాయో కార్మికులకు సంబంధించి 4 చట్టాలను అప్రజాస్వామికంగా తీసుకొచ్చినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కనీస వేతనం అనేటువంటిది కూడా ఇవ్వననేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. మరి ఏ చిన్న ఉద్యోగైనా కూడా మరి ఆయా వేతన సవరణ సుప్రీంకోర్టు చట్టం ప్రకారం చేసినటువంటి దాని ప్రకారం 26,000 కనీస జీతం అనేటువంటిది ఇవ్వట్లేదు. మరి పెన్షనర్ కి కనీసం 19,000 జీతం అనేటువంటిది ఇవ్వట్లేదు. వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది కూడా కూటమి ప్రభుత్వమే. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏపీ జేఏసీ పక్షాన 13 లక్షల మందికి సంబంధించినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12వ వేతన సవరణకు సంబంధించి 1/7/2023 నుంచి అమలు చేయాల్సినటువంటిది కనీసం 30 నెలలైనా కూడా కమిషన్ వేయకపోవడం అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఏవైతే 25,000 బకాయిలు, మళ్ళీ డిఎల్ కావచ్చు, ఈఎల్ ఎన్కాష్మెంట్ కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి గ్రాట్యుటీ కావచ్చు, ఇట్లాంటి పెండింగ్ లో ఉండేటువంటివి 25,000 బకాయిలు అనేటువంటివి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి కేవలం కొన్ని బకాయిలు మాత్రమే మొన్న చెల్లించడం జరిగింది. ఆ బకాయిలన్నీ చెల్లించాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లేనటువంటి పిఎఫ్ఆర్డీఏ చట్టం, అదేవిధంగా సిపిఎస్ ను రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి మా జేఏసీ పక్షాన ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి మద్దతుకు సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి తదుపరి మాతో చర్చించి ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే మరి సమస్యల పరిష్కారం చేయాలి. లేని పక్షంలో మరి స్వయాన ఏపీ జేఏసీ పక్షాన మేము కూడా కార్మిక సంఘాలకి, ఉద్యోగ సంఘాలకి మద్దతుగా సమ్మెలో కూడా పాల్గొనడానికి వెనకాడమని చెప్పి మీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నారు. నా పేరు జి హృదయరాజు, ఏపీ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్.